అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు. ఈరోజు వ్యాస మహర్షి పుట్టినరోజు కూడా. వ్యాస పౌర్ణమి, గురు పౌర్ణమి అని ఈ రోజును పిలుస్తారు. వ్యాసుడు మొదటిలో ఆయన పేరు కృష్ణద్వైపాయనుడు. వేదాలను విభజన చేశాడు కాబట్టి ఆయనను వేదవ్యాసుడు అన్నారు. ఆయన ఇచ్చిన ఆ వాంగ్మయం అంతా కూడా మన తరానికి ఆధారం కాబట్టి ఆయనను మనం గురువుగా భావిస్తూ ఉంటాం. ఈరోజు గురువులను, పెద్దలను పూజించి వారికి సత్కార సన్మానాలు జరిపి వారి ఆశీస్సులు తీసుకుని ఆనందంగా జీవిస్తూ ఉంటారు. ఇది హిందువులలో ఒక మంచి సంప్రదాయం. ఈరోజు ఇష్ట దైవాలకు ఆలయాలలో చక్కగా పూజలు చేస్తారు. మరికొంతమంది సూర్యోదయం నుంచి అస్తమయం దాకా ఉపవాసం ఉంటారు. అంటే సూర్యోదయం నుంచి చంద్రోదయం వరకు ఉపవాసం ఉండి ఆ తరువాత భోజనం చేస్తారు. కాబట్టి ఈరోజు ఏం చేసినా కూడా గురువుల ఆశీస్సులు మన మీద ఉండి మనకు అన్ని విజయాలే లభిస్తాయి. అందరూ కూడా గురువుల ఆశీస్సులు తీసుకొని జీవితాలను ధన్యం చేసుకుంటారని ఆశిస్తూ ఇంతటితో ముగిస్తున్నాను. ధన్యవాదాలు.